వయసుతో సంబంధం లేకుండా చాలా మందిలో కనిపించే కామన్ సమస్య ఒబెసిటీ. కొంతమందికి అయితే ఈ సమస్య కారణంగా పెళ్లిళ్లు జరగడం లేదు. చాలా మంది ఈ సమస్య వల్ల అనేక అనారోగ్య సమస్యలతో ప్రాణాలు కోల్పోతున్నారు. ఎంత డబ్బున్నా కానీ ఈ సమస్యకు చికిత్స అందించలేదు. మరి ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరూ వయసుతో సంబంధం లేకుండా ఒబెసిటీకి గురవుతున్నారు. రోజువారీ జీవన అలవాట్లు వీటికి కారణమవుతున్నాయి. WHO నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 1 బిలియన్ కంటే ఎక్కువ మంది ఊబకాయంతో బాధపడుతున్నారు. ప్రపంచ ఊబకాయ దినోత్సవం సందర్భంగా వైద్యులు పలు కీలక సూచనలు చేస్తున్నారు. చూస్తున్నాం. రీసెంట్ సర్వే ప్రకారం కూడా చూస్తే 70% మంది ఒబిసిటీ బారిన పడినట్లుగా మనం చూస్తున్నాం. ఇంత ఎక్కువగా ఈ ఒబిసిటీ అనేది మన దేశంలో స్ప్రెడ్ అవుతుంది. మనం చూస్తే కనుక మన యొక్క ఆహారపు అలవాట్లు అండ్ లైఫ్ స్టైల్లో మార్పులు రావడం. ముందు తరం వాళ్ళు కనుక చూస్తే వాళ్ళు చాలా హెల్దీ ఫుడ్ తినడం కానీ, అంటే ఇంట్లో తయారు చేసిన ఫుడ్ టైంకి తినడం, ఇవన్నీ కూడా పాటించేవాళ్ళు. కానీ ఇప్పుడు జనరేషన్ లో చూస్తే చాలా ఫాస్ట్ లైఫ్ స్టైల్, దానివల్ల వాళ్ళు టైంకి తినలేకపోవడం, సరైన ఎక్సర్సైజ్ లేకపోవడం, ఎక్కువ స్ట్రెస్ బారిన పడడం, తర్వాత ఇవన్నిటి వల్ల కూడా వారు ఈ ఒబిసిటీ బారిన పడటం చూస్తాం. అండ్ హెల్తీ ఫుడ్ అనేది చాలా తక్కువ మోతాదులు తీసుకోవడం, ప్రోటీన్స్ వారి యొక్క ఆహారంలో లేకపోవడం, ఇవన్నీ కూడా కారణాల వల్ల వారు ఈ ఒబిసిటీ బారిన పడడం. అండ్ ఒబిసిటీ వల్ల అనేక రకాలైన జబ్బుల బారిన కూడా మనం చూస్తున్నాం. దీనికి ముఖ్య కారణం ఏంటి అంటే మనం ఆహారంలో మార్పులు చేసుకోవాలి. మంచి హెల్దీ ఫుడ్ విత్ హై ఫైబర్ ఉండడం, ప్రాసెస్డ్ ఫుడ్స్ చాలా తక్కువ ఉండడం, అన్ప్రాసెస్డ్ సీరియల్స్, లేకపోతే మనకి ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్, తర్వాత ఫ్రెష్ గా దొరికే ఫుడ్ ని మనం తినడం లాంటివి చేస్తే కనుక తప్పకుండా మనం ఈ ఒబిసిటీ బారిన పడకుండా ఉండడానికి మనల్ని మనం కాపాడుకుంటూ అండ్ అవేర్నెస్ క్రియేట్ చేయడం కూడా చాలా వరకు మంచిది.